నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం న్యాచురల్ మూంగా జార్జెట్లో శారీస్ చూద్దామండి. అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి. అండ్ నేను కట్టుకున్న శారీ కూడా అదేనండి. చాలా కంఫర్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. బట్ కొంచెం ఇట్లా సింగిల్ పళ్ళుకి అయితే పెద్ద ట్రాన్స్పరెన్సీ కూడా లేదండి. ఇలా నా హ్యాండ్ పెట్టని చూడండి. సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు. డ్రై వాష్ చేయించుకోవాలండి ఈ శారీస్ అయితే కనుక. అండ్ వీటిలో కలర్స్ చూద్దాము, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అన్నీ మెరూన్ కలరు, లెంత్ అయితే కనుక 49 దాకా ఉందండి లెంత్. మంచి మెరూన్ షేడ్ వచ్చింది. ఇలా డిజైన్ అయితే కనుక మిడిల్లో కొంచెం ఇలా లైన్స్ లాగా వచ్చింది. పైన కింద లైట్ షేడ్ ఇచ్చారు. లైట్ షేడ్కి ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి. డిజైన్ అయితే కొంచెం క్లమ్జీగా ఉంది, బాగుంది. ఇలా ఉందండి డిజైన్. స్టార్టింగ్ అయితే కనుక పైనుంచి మెరూన్ కలర్ వచ్చింది. కిందకి వచ్చేటప్పుడు క్రీమ్ కలర్ మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అయితే కనుక ఇలాగా మూంగా క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చింది, వితౌట్ బార్డర్ వస్తుంది. అండ్ బార్డర్ కావాలంటే కనుక మనకి స్టార్టింగ్లో వచ్చే బార్డర్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. శారీ స్టార్టింగ్లో వచ్చే బార్డర్ని కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలాగ ఈజీగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ లైట్ మరీ బాడీ హగ్గింగ్ లాగా ఉండదు, అలానే మరీ ఆర్గంజా లాగా ఉండదండి. మీడియం రేంజ్లో ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళుకి ఇలాగ చిట్ పళ్ళు వచ్చిందండి. ఈ శారీస్ ప్రైస్ 4000 పడుతున్నాయండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ సేమ్ డిజైన్లోనే ఈ చీర అవతల పెట్టేసుకోము. సేమ్ డిజైన్లోనే ఇలాగ లావెండర్ కలర్, సేమ్ అండి. క్రీమ్ బేస్ మీద కింద ఫ్లోరల్ ప్రింట్. శారీ పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే కనుక సేమ్ కలర్లోనే డిజిటల్ ప్రింట్ బ్లౌజ్, మూంగా క్రేప్ బ్లౌజ్ ఇలా ఇచ్చారండి. సేమ్ పడుతుందండి, 4000 పడుతుంది. ఇందులో సేమ్ బ్లాక్ కలర్ అండి. బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ దీనికి ఇలా వచ్చింది. పైన బార్డర్స్ అయితే జరీ బార్డర్స్, ఒక 2 ఇంచెస్ జరీ బార్డర్ మెరూన్ కలర్ ఇచ్చారు. అండ్ పళ్ళు అన్నీ ఇలా చిట్ పళ్ళులే వస్తాయి. అండ్ బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ ఇట్లాగా మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ డిజైన్ మారిందండి. బ్లూ షేడ్ అండి. లైట్ బ్లూకి డార్క్ బ్లూ వచ్చింది. ఇలా వచ్చింది. మంచి లోటస్ ఫ్లవర్స్ ఇట్లా ఎలివేట్ అవుతూ ఉన్నాయి బాగా. సారీ, లోటస్ కాదు, రోజెస్ చాలా బాగున్నాయండి. 3D ప్రింట్ లాగా ఉంది చూడడానికి. పైన కొంచెం లైట్ స్కై బ్లూ, కిందకి వచ్చేటికి డార్క్ నెమల్ కంఠం బ్లూ వచ్చింది. అండ్ బోర్డర్ అయితే కనుక జరీ బోర్డర్ ఒక 2 to 2.5 ఇంచ్ బోర్డర్ లాగా ఉంది. పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ మూంగా క్రేప్ మీద ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ ప్రైస్ అండి, 4000 పడుతుంది. అండ్ ఇందులోనే సేమ్ గ్రే షేడ్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇలా వచ్చిందండి డిజైన్ అయితే చాలా బాగుంది. చూడండి, పైన లైట్ షేడ్, కిందకి వచ్చేటప్పటికి డార్క్ షేడ్ వచ్చింది. ఇది కొంచెం డార్క్ పాచి గ్రీన్ షేడ్ అండి. ఇదైతే లైట్ లైట్ ఓకే, గ్రేలోనే లైట్ షేడ్ లాగా వచ్చింది. కొంచెం శారీ అంతా అక్కడక్కడ అట్లా బంచ్ లాగా ఇచ్చారు. బంచ్ అంటే ఒక పెద్ద ఫ్లవర్ లాగా ఇచ్చారు, రోజ్ ఫ్లవర్. మిగతా అంతా కొంచెం డిజిటల్ ప్రింట్, సారీ, కొంచెం జామెట్రికల్ డిజైన్ లాగా ఇచ్చారు. చిట్పళ్ళు. అండ్ బ్లౌజ్ అయితే కనుక ఇలా కొంచెం డార్క్ బ్లాకిష్ కలర్లో అలా ఇచ్చారండి. ఇలా సన్న ప్రింట్ వచ్చింది. సేమ్ ప్రైస్ అండి, 4000. నెక్స్ట్ డార్క్ గ్రీన్, సారీ, శారీ అంతా కూడా ఇలా గ్రీన్ వచ్చిందండి. స్టార్టింగ్ నుంచి గ్రీన్ షేడే, డార్క్ గ్రీన్కి ఎల్లో బార్డర్. అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాడు దగ్గరికి వచ్చేళ్ళకి కొంచెం ఎల్లో షేడు, కొంచెం గ్రీన్ కొంచెం మారింది. ఇలా వచ్చిందండి. పళ్ళు దప్పుడుకి వచ్చేటప్పటికి కొంచెం ఎల్లో ఎక్కువ అనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా దీనికి ఎల్లో షేడే వచ్చింది. ఇలా వచ్చింది. శారీ అయితే స్టార్టింగ్ నుంచి ఇలాగ గ్రీన్ షేడే వచ్చింది.
ఈ శారీ స్టార్టింగ్ ఫ్రిల్స్లో అంతా ఈ డార్క్ గ్రీన్ వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి కొంచెం షేడ్ మారుతా కొంచెం లైట్ షేడ్స్కి వచ్చిందండి ఇలాగా. నెక్స్ట్ పింక్ అండి. పింక్ కూడా మంచి పింక్ ఇది. ఇది కూడా జామెట్రికల్ డిజైన్. ఓపెన్ చేసాం ఒకసారి. ఇలాగా జామెట్రికల్ డిజైన్ లాగా ఇచ్చారు. కిందకి వచ్చేటప్పటికి నీళ్ళంత దగ్గరికి వచ్చేటప్పటికి ఇలాగా స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు డిజైన్. పళ్ళు కూడా ఇదే డిజైన్ వచ్చిందండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్ ముంగా క్రేప్ ఇచ్చారండి. ఇలా వచ్చింది. సేమ్ ప్రైస్ అండి. 4,000 పడుతున్నాయి. నెక్స్ట్ ఇదైతే కనుక స్కై బ్లూ షేడ్ వచ్చింది. స్కై బ్లూ అండి. పళ్ళు ఇలా వచ్చింది. శారీ అంతా కూడా ఇలా ఇచ్చారు. సో లైట్ షేడ్ పేస్టల్ కలర్ కానీ చాలా క్లాసీగా ఉంది. దీని బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ కూడా ఇలాగ జామెట్రికల్ డిజైన్ టైప్లో ఇచ్చారండి. సేమ్ ప్రైస్ అండి. 4,000. ఇందులో మంచి వైలెట్ ఆర్ లావెండర్ కలరు. లావెండర్లోనే డార్క్ షేడ్ వచ్చింది. చాలా కంఫర్ట్గా ఉంటాయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కట్టుకున్నా కూడా ఈ శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ దీనికైతే సెల్ఫ్ కలరే సింగిల్ కలర్ ఇచ్చారు. బార్డర్స్ కూడా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలర్ ఇచ్చారు. మిడిల్లో అంతా ప్రింట్ ఇలాగా మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ అయితే స్మాల్ ప్రింట్ వచ్చింది. ఇలా వచ్చిందండి. నెక్స్ట్ మంచి పీచ్ షేడ్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఇందాక మనం లైట్ షేడ్ ఒకటి చూసాము, స్కై బ్లూ షేడ్. సేమ్ అదే ప్రింట్లో మంచి పీచిష్ పింక్. చాలా క్లాసీగా ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది, బౌన్సీగా. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది. చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయండి శారీస్. నెక్స్ట్ క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషను. క్రీమ్ కూడా కాదండి, అదొక గ్రేష్ క్రీమ్. ఇలా వచ్చింది చూడండి. మంచి పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసి పైన కింద బార్డర్స్ అయితే కనుక రెడ్ కలర్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ ప్రింట్ చాలా యూనిక్గా ఉందండి. చాలా పెద్ద ఫ్లవర్స్. ఇప్పుడు బాగా పెద్ద ఫ్లవర్స్ చాలా బాగా ఫ్యాషన్ అండి. అండ్ కలర్ కూడా అదొక గచ్చకాయ షేడ్, క్రీమ్ బేస్ గచ్చకాయ షేడ్ మిక్సింగ్ వచ్చింది. అందుకని దీనికి మెరూన్ కలర్ చాలా క్లాసీగా ఉందండి. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా. నెక్స్ట్ గ్రీన్ అండి. గ్రీన్ షేడ్ కూడా చాలా బాగుంది. మంచి లైట్ అరిటాక్ పచ్చ గ్రీన్ అండి. దీనికి ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్, మిడిల్లో ఇట్లా జామెట్రికల్ డిజైన్ లాగా కూడా ఇచ్చారు. ఇది కూడా సెల్ఫ్ కలర్ అండి, సింగిల్ కలర్ వచ్చింది. పళ్ళు అండ్ బ్లౌజ్ అండి. అండ్ లాస్ట్ వన్ ఇందులో ఈ డిజైన్ ఆల్రెడీ మనం ఫస్ట్ చూపించిన శారీ నేనండి. దాంట్లో మొత్తం ఈ డిజైన్లో 4 కలర్స్ వచ్చినాయి. అండ్ 3 కలర్స్ మనం స్టార్టింగ్ చూసాము. అండ్ లాస్ట్ నేవీ బ్లూ కలర్ అయితే కనుక ఇప్పుడు చూస్తున్నాము. సేమ్ అండి. పైన క్రీమ్ బేస్, కింద కూడా క్రీమ్ బేస్ వచ్చింది. మిడిల్ అంతా కూడా కొంచెం జామెట్రికల్ డిజైన్ లాగా ఇచ్చారు. పళ్ళు అండ్ బ్లౌజ్. 4,000 పడుతుందండి. శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.